నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇతర 5 గల్ఫ్ దేశాలలో శారీరక శ్రమ రేటు 50% తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కువైట్ గాని, బెహ్రన్ గాని, యుఏఈ గాని, ఖతార్ గాని, సౌదీ గాని, ఒమన్ దేశాలలో మనం చూసుకుంటే ఆ దేశాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో 50% మంది శారీరక శ్రమ చేయడం లేదని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. వివరాలేకి వెళితే కువైట్ మరియు ఇతర 5 గల్ఫ్ దేశాలు శారీరక శ్రమ రేటులో 50% మించలేదని చెప్పేసి యుఎన్ నివేదిక వెల్లడించింది. ఈ పెరుగుతున్న సూచిక గురించి ఆయా దేశాలను హెచ్చరించింది. ముఖ్యంగా కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేసేందుకు ఎవరైతే ప్రవాస కార్మికులు మహిళలు ఉంటారో, ఆఫీసులకు వెళ్ళినా అక్కడ ఆఫీస్ బాయ్స్ ఉంటారో, ఎక్కడ చూసినా సరే వీళ్ళ కోసం పనిచేసే మనుషులైతే పనిచేస్తూ ఉంటారో. దీంతో వాళ్ళ యొక్క శారీరక శ్రమ తగ్గిపోయిందని చెప్పి దీనివల్ల అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉంటూ ఉన్న ఆయా దేశాల ప్రజలు శారీరక శ్రమ చేయాలని చెప్పి రోజుకు 30 నిమిషాల నుంచి గంట వరకు వాకింగ్ చేయాలని చెప్పి చాలా మంది వాకింగ్ చేయకుండా ఉబకాయం బారిన పడుతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా కువైట్ దేశంలో ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే ఉబకాయం రేటు ఎక్కువగా ఉంది. అధిక బరువు మరియు ఉబకాయంతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉంటూ ఉన్నారని చెప్పి దీనికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం, అలాగే శారీరక శ్రమ లేకపోవడం. అలాగే కువైట్ లోని ఇళ్లలో మనం చూసుకున్నా సరే నీళ్లు కావాలన్నా సరే ఇతరుల పైన ఆధారపడి ఆ యొక్క నీళ్లు కూడా వాళ్ళ యొక్క కూర్చున్న దగ్గరికి తెప్పించుకుంటూ ఉన్నారు. కువైట్ ఇళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది వాళ్ళు ఎటువంటి శారీరక శ్రమ అయితే చేయరు. అలాగే కొద్ది మంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిమ్ములకు వెళ్లి గంట వరకు అయితే వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. అది కూడా లేకపోతే గానీ ఇబ్బందుల్లో పడతారని చెప్పి ఇప్పటి నుంచే కువైట్ లో ఉన్న ప్రజలు కానీ ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు శారీరక శ్రమ చేయాలని చెప్పి ఈ యొక్క నివేదిక వెల్లడించింది. మరి ఏ మేరకు ఈ యొక్క హెచ్చరిక కువైట్ ప్రజలు మరియు ఇతర గల్ఫ్ దేశాల ప్రజలు పాటిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.